హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుట్వేర్ డిజైన్ సంస్థ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి మనం ఎవరు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్, ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి టోటల్ వచ్చేసి మనకి 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ మినిమం 55% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి మనం అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి చాలా రకాల అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ అప్లై అని అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఓకేనా. కాబట్టి ఏపీ, తెలంగాణ ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకున్నప్పటికీ మనకి అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే లేదు, జెన్యూన్ అప్డేట్స్ కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి కంపల్సరీగా అయితే జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము ఆన్లైన్ విధానం ద్వారా అప్లై అయితే చేసుకుంటాం. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లై. ఏప్రిల్ 11th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 12th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాటిలో నుంచి మనకి ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్. రిటన్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అయినా ఉంటుంది, లేదంటే రిటన్ టెస్టే కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈమెయిల్ కానీ పోస్ట్ ద్వారా కానీ మనకి ఒక మనము సెలెక్ట్ అయినామా లేదా అనేది మనకి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలు. మనము షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మాత్రమే మనకి ఒక ఇంటర్వ్యూ కానీ లేదంటే రిటన్ టెస్ట్ కానీ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మరీ చెప్తున్నాను అనుకోకుండా కంపల్సరీగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.